నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. నా నమ్మకం ఒక్కటే, మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. మనం మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసము బ్రతకాలి. అప్పుడే మన జీవితానికి విలువ. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2025 జనవరి 6 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 5:52 చంద్రోదయం ఉదయం 11:31 చంద్రాస్తమయం రాత్రి 12:36 తిథి సప్తమి సాయంత్రం 6:23 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంత్రం 6:56 వరకు, తదుపరి రేవతి. కరణము గరిజ ఉదయం 7:20 వరకు, తదుపరి వనిజ రాత్రి 6:23 వరకు, తదుపరి విష్టి. ఉదయము 5:26 వరకు, తదుపరి భవ. యోగము పరిగము రాత్రి 1:56 వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:14 నుండి 9:36 వరకు. యమగండం ఉదయం 10:59 నుండి 12:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:07 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:27 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:55 నుండి 3:39 వరకు. వర్జ్యం ఉదయం 5:25 నుండి 6:56 వరకు. తిరిగి ఉదయం 6:56 నుండి 7:59 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:32 నుండి 4:03 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:44 వరకు. జనవరి 6 సోమవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి సాయంత్రం 6:23 వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తిథి ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ రాత్రి 1:56 వరకు ఉండే పరిగయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు ధనస్సు రాశిలో, చంద్రుడు మీనరాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పాండవులు ఎవరూ లేని సమయములో ద్రౌపదిని అల్లరి చేయాలనుకుంటాడు దుస్సల భర్త అయిన సైంధవుడు. ఈరోజు ప్రశ్న: పాలకడలి అనగా అర్థం ఏమిటి? సముద్రం, పాల సముద్రం, పాలపాత్ర, పంచామృతం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి తమ సేవా భావాన్ని చాటుకుంటారు. వృషభ రాశి దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. మిథున రాశి ఆశ్చర్యకరమైన విషయాలను గ్రహిస్తారు. కర్కాటక రాశి కుటుంబ సమస్యలు ఇబ్బందులు నెమ్మదిగా తీరుతాయి. సింహరాశి ఆదాయం కొంత పెరిగి ఊరట చెందుతారు. కన్య రాశి ఆత్మీయులు బంధువులతో చిన్నపాటి గొడవలు నెలకొన్న సర్దుబాటు చేసుకుంటారు. తులారాశి మిమ్మల్ని చిత్ర విచిత్ర సంఘటనలు సమాచారాలు ఆకట్టుకుంటాయి. వృశ్చిక రాశి ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ధనుస్సు రాశి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి పరపతి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. కుంభరాశి స్థిరాస్తి వృద్ధి చెంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.